దేవుడు సూర్యుని కంటే ముందే లోకమంతట వెలుగును వెదజల్లింపజేశాడు, వెలుగును కలగజేశాడు, వెలుగు కలిగేటట్లు వెలుగు ఉండేటట్లు చేశాడు. ఇది సూర్యుడని ఒప్పుకోవడానికి ముందు మిగతా గ్రంథాల్ని వెలుగని ఒప్పుకోవాలి. ప్రామాణిక గ్రంథాల్లో సత్యదేవుని గుణగణాలు ఉన్నాయి. అవి గాని మనం బయటికి తీసుకొస్తే, స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేస్తే, ఈ భూమిపైన అన్యాయము కూడా న్యాయం అనే ముసుగేసుకొని కూర్చొని ఉంది. ఎన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో నేను చెప్తున్నాను. అన్ని ప్రామాణిక గ్రంథాలలో ఆయన తన లక్షణాలను బయలుపరుచుకున్నాడు. దేవుడు ప్రారంభములో వెలుగును సృజించినప్పుడు వెలుగును చీకటిని వేరు చేశాడని రాయబడింది. ఇప్పుడు సూర్యుని కంటే ముందే ఏముంది? వెలుగుంది. తర్వాత ఏం చేశాడు? సూర్యుని సృజించాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు సూర్యుని కంటే ముందే లోకమంతట వెలుగును వెదజల్లింపజేశాడు, వెలుగును కలగజేశాడు, వెలుగు ఉండేటట్లు చేశాడు. ఆ వెలుగు ఏమిటో కాదు, సత్యము. చదువుకున్నాం కదా. ఆ వెలుగు ఏమిటో కాదు, ఆయనే. ఆ వెలుగు ఏమిటో కాదు, జ్ఞానము. ఆ వెలుగు ఏమిటో కాదు, కుమారుని ప్రత్యక్షత. దేవుడు ప్రారంభములో ఆ వెలుగును మొత్తం విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెదజల్లింపజేశాడు. ఇక విశ్వం అనే వర్డ్ని హైట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన వెలుగును కలగజేశాడు. వెలుగు మొదట కలిగి 4వ రోజు సూర్యుని చేశాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? 4000 సంవత్సరాల తర్వాత కుమారుడైన దేవుడు క్రీస్తుగా సూర్యుడిగా అవతరిస్తున్నాడనే సూచన 4వ రోజు సూర్యుడు. మిగతా 4 రోజులు వెలుగుంది. అలాగే క్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపే ఆయన తన జ్ఞానమును, తన సత్యమును, తన సువార్తను, తనను గూర్చిన ప్రత్యక్షతను, కుమారుని గూర్చిన ప్రత్యక్షతను మొత్తం ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథాల్లో వెలుగుగా పెట్టాడు. క్రీస్తు రావడముతో పరిశుద్ధ గ్రంథాన్ని సూర్యుడిగా మార్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము సూర్యుడయింది. ఆమేన్. ఇది సూర్యుడని ఒప్పుకోవడానికి ముందు మిగతా గ్రంథాలని వెలుగని ఒప్పుకోవాలి. అందుకే WCM నినాదం, ప్రతి ప్రామాణిక గ్రంథంలో సత్యం ఉంది, ప్రతి మతంలో సత్యం ఉంది, ప్రతి డినామినేషన్లో సత్యం ఉంది. ఆమేన్. కానీ సర్వసత్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడెక్కడ సత్యములు ఉన్నాయో అన్ని సత్యములను ఇందులో దేవుడు నిక్షిప్తపరిచి దీన్ని సూర్యుని చేశాడు. అప్పుడు వెలుగు కూడా ఆ సూర్యుని నుండే కలిగిందని అటాచ్మెంట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ సూర్య వెలుగు బయటికి వస్తుందో అప్పుడు ఆల్రెడీ ఉన్న వెలుగు నేను నీలో నుండే వచ్చాను అనే సాక్ష్యాన్ని పలికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను చెప్తున్నాను, ప్రామాణిక గ్రంథాల్లో సత్యదేవుని గుణగణాలు ఉన్నాయి. అవి కానీ మనం బయటికి తీసుకొస్తే, స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేస్తే ప్రపంచమంతటికి అర్థమవుతుంది ఆ సత్యదేవుడు నజరేయుడైన యేసేనని. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఇంకొంచెం లోతులోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు తీసుకెళ్తాను. జాగ్రత్తగా వినండి. సమస్త భూమిని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని ప్రతి మతం నమ్ముతుంది, ప్రతి ప్రజ నమ్ముతుంది. నాస్తికుడు తప్ప, ఎందుకంటే దేవుడే లేడు అంటాడు. భూమి ఎలా కలిగిందంటే అలా కలిగిందంటాడు, అంతే. ఎలా అంటే అలా అంటాడు, అంతే. అది అతని హేతు విరుద్ధము అనే విషయాన్ని మర్చిపోయాడు. మతమే హేతు విరుద్ధం అంట, నాస్తికత్వమే హేతు విరుద్ధం. ఈ విషయాన్ని గమనించండి. ఈ సమస్త సృష్టి ఎలా కలిగిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రస్తావన చేస్తారు. పదార్థం ఉండేది, అదంతా ఒక చోట ముద్దుగా మారింది, రాపిడి చెంది విస్ఫోటనం చెందింది, ఇన్ని మాట్లాడతారు. అసలు ఆ పదార్థం ఎలా కలిగిందంటే అలా కలిగిందంటారు, అంతే. ఎలా కలిగింది? అలా కలిగింది. మరి ఇంతకంటే హేతు విరుద్ధం ఇంకొకటి ఉండదని వారు గమనించే ప్రార్థన. ఎందుకంటే ఈ భూమిపైన అన్యాయము కూడా న్యాయం అనే ముసుగేసుకొని కూర్చొని ఉంది. అన్యాయం కూడా న్యాయం. రైట్, వినండి. అన్ని మతాల వారు కూడా దేవుడు ఈ భూమిని చేశాడు, ప్రజలందరినీ చేశాడని నమ్ముతారు. దేవుడు అందరికీ దేవుడు అని కూడా నమ్ముతారు. నమ్ముతూనే మా దేవుడు, మీ దేవుడు, వాళ్ళ దేవుడు అంటుంటారు. వాస్తవానికి దేవునికి ఏ మతం లేదు. దేవుడు క్రైస్తవుడు కాదు, దేవుడు హైందవుడు కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు సిక్కు కాదు, దేవుడు జైను కాదు, దేవుడు బుద్ధుడు కాదు. దేవుడు అసలు ఏ మతానికి సంబంధం లేదు, దేవునికి ఏ మతం లేదు, దేవుడు ఏ మతంలో లేడు. మతం పేరు పెట్టుకుంది మనం, మతంలో ఉంటుంది మనం. మతం కోసం మరలా మతాన్ని ధర్మం అనే పేరిట మనుషుల్ని చంపుతుంది. మనుషులే. కాబట్టి దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. కాబట్టి దేవునికి మత ప్రస్తావన చేయగానే ఏమవుతుందంటే మా దేవుడు అనే సపరేషన్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం దేవునికి ఒక పేరు పెట్టేస్తాం కాబట్టి అతను వాళ్ళ దేవుడు అయిపోతున్నాడు.
కాబట్టి నేను దేవునిని మత ప్రస్తావనగా గుర్తు చేసుకోకుండా, పేరు ప్రస్తావన కూడా గుర్తు చేసుకోకుండా, పేర్లు పక్కన పెడదాం, మతాలు పక్కన పెడదాం. దేవుడు అనేవాని లక్షణాలు, గుర్తులు గుర్తుపడితే ఎన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో నేను చెప్తున్నాను. అన్ని ప్రామాణిక గ్రంథాలలో ఆయన తన లక్షణాలను బయలుపరుచుకున్నాడు. అన్నిటినీ ఒక చోట చేరిస్తే మరలా బైబిలే కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అవయవాలే మిగతా ప్రామాణిక గ్రంథాలు. ఆల్రెడీ నేను 3 సంవత్సరాల క్రితం ఈ ప్రసంగం చేశాను. బైబిల్ తల అయితే మిగతా ప్రామాణిక గ్రంథాలు అవయవాలు అని. ఆమేన్. ఎంత స్పష్టమో, ఎంత ఖచ్చితమైన ప్రత్యక్షత ఈరోజు భూమి మీద ప్రకటించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని నేను రోజు బ్రతిమాలుకుంటున్నాను, ప్రభువా ఇలాగు సువార్త మర్మమును ఎరిగి ప్రజలను సత్యములోనికి, న్యాయమైన ఆలోచనలోనికి నడిపించే ఆలోచన విధానం కలిగిన వారిని ఒక్క చోటే ఉంచితే ఎలాగా కుదరదు. దేశ నలువైపులా ఇలాంటి ఆలోచన కలిగిన వారు మనతో కావాలి. ఎలాగా మరి వాళ్ళు మన దగ్గరికి వచ్చి అటాచ్డ్ అయ్యే వాళ్ళు తక్కువ. ప్రతి వ్యక్తికి ఫ్రీగా బ్రతకాలని ఉంది, స్వేచ్ఛగా తనకు నచ్చిందేదో చేసుకోవాలని ఉంది. తనకు నచ్చిందేదో చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు ఒక మినిస్ట్రీ పెడతాడు, సపరేట్ అయ్యి ఓ సంఘం కడతాడు. కాదు, దేవుడు పంపించిందేదో దాన్నే వ్యాపింపజేద్దాం అనుకున్నప్పుడు అటాచ్మెంట్లోనే ఉంటాడు, డిటాచ్ అవ్వడు. అయితే దేవుడు ఆల్రెడీ ఒక వ్యక్తిని దర్శించినట్టుగా మరో వ్యక్తిని కూడా దర్శించి, బాబు ఈ పని జరిగించు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అతడు ఆ పని చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని నాయకుడిగా నియమించి విడిచిపెట్టడు. ప్రతి తరానికి ఒక వ్యక్తిని దేవుడు నియమిస్తూనే ఉంటాడు. పరిచర్యలు నానా విధములు, అందరూ ఒకే విధమైన పరిచర్య చేయరు. కొందరు సత్యమును బోధించే పరిచర్య చేస్తుంటే మరికొందరు సత్యమును ప్రజలకు అర్థమయ్యే సమన్వయ పోరాటం చేస్తారు, WCM లాగా. ఆమేన్, హల్లెలూయా. ఏ కారణం చేత వారు సత్యాన్ని తృణీకరించకూడదు అని అర్థమయ్యే వరకు పరిగెడతాం. అది దేవుని హృదయానికి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, అది ఎంత ప్రయోజనకరమైన సేవో. హలో, హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్.